మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నటీనటులకి, అతిథులకి అందరికీ నమస్కారం. సాయికి హై ఏంటంటే ఇలా చేయటమే, అన్నిటి మీద పైన కూర్చొని నువ్వు అనేది చాలా హై సాయికి. అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచి టాలెంట్ని పట్టుకొని అందరితో ఒక కొత్తగా సౌండింగ్ చాలా బాగుంది, చాలా మంచి హై ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా ఈ సినిమా గురించి పక్కన ఒక సినిమా చేస్తూ శంకరవర ప్రసాద్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, అవన్నీ చేస్తూ అయ్యా ఎక్కువ చెప్పొద్దు అంటున్నారు సార్. అవి చేస్తూ ఈ సినిమా చేస్తూ లొకేషన్స్ మాత్రం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకొని మంచి మంచి లొకేషన్స్లో చేశాడు ఈ సినిమా. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, నాకు కూడా మంచి వేషం ఇచ్చాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రశంసలు చాలా హై ఇస్తాయి మీ అందరికీ, గ్యారంటీ ఆ విషయంలో. ఎందుకంటే మేము తెలుసు కాబట్టి మొదటి నుంచి విన్నాం, మన ఇద్దరం కాంబినేషన్ చేసాం. నాకు చాలా హై నీతో చేయటం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారికి హై ఇచ్చే విషయం ఏంటి? మీకు ఏ విషయం హై? ఇలాంటి హైని చూసే హై ఫీల్ అవుతా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు వికాస్ బాడిసా, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ని. ట్రైలర్ మీరు చూసి ఉంటారు, ఎంత హై ఉందో అలాగే ఈ మూవీ కూడా అలాగే షేప్ చేసిన మా ఎస్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్ సార్. డెఫినెట్గా ఈ మూవీ చూసిన వాళ్ళందరూ హై పొందుతారు. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు మ్యూజిక్ స్కోర్ చేయటం కానీ అన్నీ కూడా చేసేటప్పుడు హై వస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇందులో ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసిన అనిల్ గారికి, మన హిట్ మిషన్ ఎలా సార్ మా క్రికెట్లో విరాట్ కోహ్లీ గారిని చూస్తే ఎలా మాకు ఉంటుందో అలా ఇండస్ట్రీలో మేము చూసినప్పుడు మాకు అనిపించే ఒక హై హిట్ మిషన్. అండ్ మీకు అంటే ఫ్లాప్ అంటే ఉంటాయా, ఇండస్ట్రీలో ఫ్లాప్ ఉంటాయా అని కూడా తెలియకుండా మీరు అంత బ్లాక్ బస్టర్ ఇస్తామా అంటే మీరు చేసిన మూవీస్ చూసినప్పుడు ఎంత ఒక ఎనర్జీ వస్తుందో అలాగే మిమ్మల్ని చూసినప్పుడు ఈరోజు కూడా అంతే హైగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ వచ్చేసిన దిల్రాజ్ గారికి థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్, అనదర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. ఎలా అంటే ఈయన విరాట్ కోహ్లీతో కంపేర్, ఆయన హిట్ మ్యాన్ లాగా, రోహిత్ శర్మ గారి లాగా ఆయన పట్టుకుంటే అన్ని బ్లాక్ బస్టర్. అలా ఇద్దరు బ్లాక్ బస్టర్స్ మధ్యలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ హెస్ డన్ రియలీ గ్రేట్ అండి. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఫ్రెష్గా అనిపించవచ్చు. ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ అండి, ఈచ్ వన్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ అండి. ప్లీజ్ నాట్ డౌన్ అండి. అండ్ రామానాయుడు గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సారీ సురేష్, ఈ ప్యానిక్ సారీ అండి, వెరీ సారీ. యా అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ యా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. Actually, I'm feeling very nervous today because in front of Dilraj sir, I haven't prepared anything. ఆయన ఎంత స్మైల్తో అలా. Thank you so much all the media for coming here today. Thank you Dilraju garu, Suresh garu, Anil garu for coming here. Sai garu, thank you so much for giving me this opportunity. I just want to keep it short and simple. Thanks. థ్యాంక్ యూ. సినిమాలందరికీ నా నమస్కారం, మీడియా మిత్రులకి నా నమస్కారం. ఆల్ ద గెస్ట్ సురేష్ బాబు గారు, దిల్రాజ్ గారు, అనిల్ సార్ అండ్ మా డైరెక్టర్ ఎస్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా లైక్ కంప్లీట్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ స్టోరీ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ సీక్వెన్స్లో మీకు ఒక హై కనిపిస్తుంది. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా చేశారు. అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు ఎస్ కృష్ణ గారు అండ్ మా డిఓపీస్, కో యాక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ. లైక్ దే ఆల్ డిడ్ అ ఫినామినల్ జాబ్. మ్యూజిక్ పార్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అమేజింగ్. ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే లైక్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టేజ్. ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అంటే ఇన్ని కెమెరాలు ఉంటాయని తెలియదు ఇలాంటి ఈవెంట్కి. ప్లస్ అంటే నేను కాస్ట్యూమ్లో రావాలని ఎవరు చెప్పలేదు నాకు, వీళ్ళందరూ కాస్ట్యూమ్లో వచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. చిన్న ఎక్కువ టైం తీసుకోను నేను. అంటే ఇప్పుడు మనం బండి నడపడం నేర్చుకునేటప్పుడు ఇరుకు సందులో నడిపితే ఎక్కడైనా నడపొచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది కదా మైండ్లో. ఇలాంటి సినిమా చేసేటప్పుడు నాకు అదే అనిపించింది.
ఎలా షూట్ చేసామో అది ఒకవేళ బీటీఎస్ రిలీజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది. ఎలాంటి రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ మధ్యలో ఇట్స్ నాట్ సేఫ్, కానీ సాయి గారు అలా ప్లాన్ చేశారు మరి. సో థ్యాంక్స్ టు దట్ నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ షూట్ ఎనీవేర్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ బడ్జెట్, విత్ వాట్ ఎవర్ టైమ్ కన్స్ట్రెయింట్. అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్. అందరూ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. నేను వీళ్ళ షార్ట్ అండ్ స్వీట్ కాదు, కొంచెం ఎక్కువనే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అందరికీ వచ్చినందుకు. యాక్చువల్లీ అంతమంది వస్తున్నారని కూడా తెలియదు, మాకు చెప్పలేదు సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మీ పాజిటివ్ ఎనర్జీకి. నా పేరు అనన్య, తెలియని వాళ్ళకి. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎంటర్టైన్ చేసాం అనుకుంటున్నా. నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక 3-4 days కొట్లాడాను అనుకుంటా ఆయనతో. అదేం పేరు, ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు, ఇట్స్ సో క్రింజ్ అని. బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని దట్ నీకు ఒకసారి లావణ్య క్యారెక్టర్ అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు, నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యను అని. అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యనా అంటే కాదు లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ మోర్ అథెంటిక్ అండ్ నాట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్ అండ్ డూ వాట్ ఐ వాంట్. అండ్ చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన. అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జానరా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ రొమాన్స్, ఇట్ హ్యాస్ యాక్షన్, ఇట్ హ్యాస్ ఎమోషనల్ డెప్త్, ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నా డెబ్యూ ఫిల్మ్లోనే నేను ఇన్ని చేయగలిగిన, ఎక్సెప్ట్ మేబీ రొమాన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ నుంచి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు వీ విల్ బీ రిలీజింగ్ గ్లిమ్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హై. టీజర్, మ్యూజిక్ వీడియోస్, పోస్టర్స్ ఇట్లా చాలా వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇట్. అండ్ అవన్నీ నచ్చితే మీరు అప్పుడు వచ్చి మా సినిమా చూడండి. ఎందుకంటే మా గోల్ ఇస్ నాట్ మీరు థియేటర్కి వచ్చినప్పుడే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఇప్పటి నుంచి మీరు థియేటర్ బయటికి వెళ్ళే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది మా గోల్. సో హోప్ఫుల్లీ వీ కెన్ డూ దాట్. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. తప్పకుండా మా టీజర్ చూడండి, నచ్చితే ఒక ముగ్గురికి చెప్పండి, వాళ్ళని ఇంకో ముగ్గురికి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిల్లా సార్, సురేష్ గారు, ఈ గారు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సాయి గారు ఫస్ట్ నాకు చెప్పినట్టు డెఫినెట్గా మనం ఇది చేయాలి అని చెప్పి, సో వెరీ టఫ్ టైమ్స్లో వీ మేడ్ దిస్ ఫిలిం. అండ్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, హౌ వీ మేక్ ఎలా చేస్తామని. సో విల్ కీప్ అప్డేట్ ఆన్ ఎవ్రీ థింగ్ వాట్ వీ డిడ్ ఇక్కడ నుంచి ఈ మూవీ గురించి అని చెప్పి. అండ్ all the best for the whole team. Thank you once again for coming. థ్యాంక్ యూ అండి. మీడియాకి అందరికీ, అనిల్కి, రాజు గారికి, సురేష్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి, ఆయన మా సాంగ్స్ తీసుకున్నందుకు, ఇంకా మా ఆర్టిస్టులకి అందరికీ. యాక్చువల్గా ఇప్పుడు మా కెమెరామెన్లు ఎలా మాట్లాడలేరు సేమ్ నేను అదే. ఈ సినిమా డెఫినెట్గా చూసే వాళ్ళకి మంచి హై వస్తుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు నా కోసం అంటే ఒక 2 years వాళ్ళ టైంని నాకు ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఈ మూవీ 2 years పట్టింది నాకు తీయటానికి. బట్ ఎనీహౌ ద ఎండ్ ప్రొడక్ట్ స్పీక్స్. అంటే మన ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరన్నా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళు పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై డెఫినెట్లీ. బికాస్ నాకు ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హై ఇస్తాను. వెరీ థ్యాంక్ యూ. అండ్ మై ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీగా ఇది
ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఫరెంట్ మళ్ళీ డిఫరెంట్ వచ్చింది ఎడిట్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ చేతన్, తను చాలా ఈ 2 years కూడా రకరకాల టైంలో అంటే ఒక మంత్లో షూట్ చేస్తా, ఒక మంత్లో షూట్ చేయను. ఎప్పుడు పిలిచినా సరే ఫస్ట్ ఉన్న వ్యక్తి తనే. థ్యాంక్ యూ. అండ్ కమల్, తను చాలా సినిమాల్లో చాలా బిజీ అయిపోయాడు. తన ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా అందరికీ బాగా పరిచయం. మ్యాడ్లోను భాస్కర్, లక్కీ భాస్కర్ ఇట్లా చాలా సినిమాలు చేశాడు. నా సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతను ఒక 6-7 సినిమాలు చేశాడు. హోప్ ఈ మూవీ తనకి బెస్ట్ బ్రేక్ ఇస్తుందని నా నమ్మకం. అండ్ సాయి, తన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చేజ్లు కానీ క్రికెట్ ఆడటం కానీ మీ చేజ్ చూస్తే హైదరాబాద్లో ఇన్ని రోడ్లు ఉన్నాయా అన్నట్టుగా చేశాను నేను. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాగే క్రికెట్ కూడా నెవర్ బిఫోర్ ఇలా కూడా క్రికెట్ ఆడొచ్చా అనే ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గ్యారంటీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ అంటాం కన్నా మూవీకి స్టోరీకి క్యారెక్టర్స్ అంటాం నేను కరెక్ట్గా అంటాను. అలా ఫస్ట్ నేను అసలు ఈ స్టోరీ చెప్పింది అనన్యకి. తను అన్నట్టే లిప్స్టిక్ లావణ్య అంటే 5 days వద్దు సార్ అని నాతో ఫోన్లో అలాగా సార్ అని తర్వాత కథ చెప్తూ నేను 2 years జర్నీలో ఆ షూట్ చేస్తున్నప్పుడు తన చేసిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ. అండ్ సఫీనా, పల్లవి, ఈ అమ్మాయి ఇప్పుడు లాస్ట్ షాట్ చూశారు కదా గుర్రంది, తనకి ఆ గుర్రం నడపడం ఏమీ రాదు. 6 months చాలా కష్టపడింది. ఈవెన్ 2-3 సార్లు గుర్రం నుంచి పడితే మా అందరికీ ఒకసారి షాక్ అయ్యా. అంటే ఈ సినిమా ఒక అమ్మాయి ఆ గుర్రం నుంచి పట్టడం అందరూ ఒక్కసారి అయిపోయింది అలా మాకు. కానీ షీ సేఫ్. సో వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఆన్ ద హార్స్. థ్యాంక్ యూ సఫీనా. అండ్ మా కెమెరామెన్స్, వాళ్ళది ఫస్ట్ సినిమా ఇది, మల్లు నాయక్ అండ్ సునీల్. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే షార్ట్ ఒక రోజులో అంటే మేము తీసే ఎలా ఉంటాయంటే చాలా రోడ్ల పైన ట్రాఫిక్ వస్తూ ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకుని ఫాస్ట్గా కెమెరా పట్టుకుని ఇక్కడ లైట్ ఉందా లైట్ లేదా కాదు, వాళ్ళ టెక్నిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూట్యూబ్ సాంగ్స్ చేశారు. ఆ టెక్నిక్ మొత్తాన్ని ఒక సినిమాలో పెడితే ఎలా ఉండిపోతుందో రేపు మీరు స్క్రీన్ మీద డిఫరెంట్గా చూస్తారు. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పగానే నా కోసం వచ్చిన అనిల్ గారికి అండ్ సురేష్ బాబు గారికి, దిల్రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడితే ఏనండి ప్లీజ్. ఇండైరెక్ట్గా మాట్లాడమని. థ్యాంక్ యూ. అంటే మాట్లాడరా అని ఊరికి హింట్ ఇస్తున్నా. పర్లేదు తర్వాత మాట్లాడదాం. ఎప్పుడన్నా తెలిసినాడే కదా. సరే, ఆయన వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా తప్పకుండా ఎవరు చూసినా సరే హై వస్తుంది. వెరీ థ్యాంక్స్. ఇంకెవరన్నా ఓకే, థ్యాంక్ యూ. ఫర్ హ్యూమన్ ఎమోషన్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అంతే. తను ఒక ఫ్రెండ్ అంటే ఎప్పుడు నువ్వు ఇంత అంటే తన గురించి నేను పాజిటివ్ చెప్పడం, నా గురించి పాజిటివ్ చెప్పడం ఉండదు, ఎందుకంటే డైలీ లైఫ్ అది. కానీ సమ్ సిచ్యువేషన్స్ కమ్స్ వెన్ ఫ్రెండ్ అనేవాడు మనకు నిలబడతాడు అన్నప్పుడు ఒకటి ఉంటుంది చూసారా. తను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంటాడు. మామూలుగా డైలీ లైఫ్లో అవి ఉండవు. ఈ సిచ్యువేషనే మా ఇద్దరిని ఆ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పటి వరకు ఈ స్టేజ్ మీద బయటపడ్డారు అనిల్ గారు, మీ గురించి మాట్లాడారు. ఏ సిచ్యువేషన్ ఈ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎప్పుడైనా ఎదురైందా? అంటే మీ గురించి మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి మీరు ఎదురైందా మీకు సిచ్యువేషన్? అంటే ఓపెనింగ్ మాట్లాడు. అంటే ఇలా ఉండదు. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని అనిల్ నువ్వు గొప్పడివి, తనేమో సాయి నువ్వు గొప్పడు అని మేము ఎప్పుడు అనుకోం కదా. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నానా సరే మైక్ పట్టుకుని ఓ సినిమా గురించో అనిల్ గురించో చెప్పేది ఇలా తన ఫంక్షన్స్లోనే. మామూలుగా ఉన్నప్పుడు మేము నార్మల్ ఫ్రెండ్స్, చాలాసార్లు తిట్టుకుంటాం కూడా. అది వేరే. మమ్మల్ని చూసి చాలామంది రాజుగారు వచ్చి చాలామంది దగ్గర నుంచి చూశారు. అంటే వీళ్ళిద్దరు విడిపోతారు ఇప్పుడు గొడవపడి అని అనుకుని ప్రతిసారి మేము తర్వాత కలిసిపోయేవాళ్ళం. ఈవెన్ F2 అనుకుంటా ప్రాగ్లో ఒక గంట అరుచుకున్నాం ప్రాగ్లో రోడ్ల పైన. ఎవరో ఆపటానికి ట్రై చేయలే. సిరిచేరి అందరూ నేను టికెట్ వేసుకుని వెళ్ళిపోతాను ఏదో అనుకున్నారు. బట్
మేము ఏది అరుచుకున్నా ఏది చేసినా సరే నాకు తెలిసి వీఆర్ కనెక్టెడ్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్. అంటే ఇద్దరికి పాజిటివ్ కావాలని కోరుకుంటాం. సో దానిలోంచే వచ్చేది కాబట్టి తర్వాత అర్థం చేసుకుని కూల్ అయ్యి మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. ఓకే, మీరు సపరేట్గా మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలని ఇందాక అనిల్ గారు కోరుకున్నారు మీరు అని చెప్పాడు. అది లేట్ అయిందని ఏమైనా అనిపించిందా మీకు? లేదు సార్, నేను ఎప్పుడు ఒకటే నవ్వుతాను, ఎప్పుడు మన టైం వస్తుందో అప్పుడే మన టైం. కాబట్టి నాకు లేట్ అయింది అని ఏం లేదు. ఎందుకంటే ఏదైనా సరే నేను చేసుకుంది. ఇంతకుముందు వేరే సినిమా ప్రొడ్యూస్ చేశా, బట్ ఐ ఫెయిల్ దేర్. సో ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుని నేనే చేస్తే ఏంటి అనేది ఈ సినిమా. సో నాకు ఎప్పుడు అది ఉండదు, బికాజ్ అనిల్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్. సాయి గారు, టీజర్ బాగుందండి. థ్యాంక్ యూ. మీ కోరిక ఎప్పటి నుంచో తెర మీద కనపడాలని. సో ఎన్నాళ్ళు నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. వీ హోప్ ఒక మంచి సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం. ఇందుకే నెలలో మీ బుజ్జి తెలుగు కోసం ఎంత బడ్జెట్ పెడతారు? యాక్చువల్గా నాకు అసలు తాగుడు అలవాట్లేదు సార్. మా టీంలో ఎవరికి లేదు, ఈవెన్ అనిల్ ఆర్ మీ, నథింగ్. హరీష్ గారు ఏంటి సార్ సాహు గారితో సార్ దానికి ఆన్సర్ నా యాక్చువల్గా ఇది క్వశ్చన్ వస్తుందని నేను ముందు ప్రిపేర్ అయ్యా. సాహు గారితో చాలా ఇదిగా ఉంటూ ఎందుకు బయటకు వచ్చారు? కొన్ని బయటకు వచ్చిన తర్వాత తిన్నాళ్ళు స్టేజ్ మీద కనపడలేదు. సరైన ప్రాజెక్ట్తో వస్తారనుకుంటే ఒకసారి కూడా రాలేదు. కొన్ని పర్సనల్ రీజన్ వల్ల బయటకు వచ్చాను. మా ఇద్దరికి ఏం లేదు. సో నేను వేరే బిజినెస్లోనే నాకు. సో అవన్నీ కొంచెం ట్రబుల్ షూట్లో పడ్డాయి బికాస్ ఆఫ్ లాక్డౌన్. ఇదంతా అవన్నీ సెపరేట్ చేసుకోవడానికి నేను కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మరి సరైన పెద్ద ప్రాజెక్ట్తో చేద్దాం తప్పకుండా. కృష్ణ గారు, ఇక్కడ అంటే అనిల్ గారు అన్నీ చేసేవన్నీ కామెడీ ఎంటర్టైనర్స్, మీరు రైటర్గా వర్క్ చేశారు. బట్ మీరు యూనిక్ ఇది చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఐడెంటిటీ అనేది పక్కన పెడితే మీకు ఇలాగ రావడమే, మీకు ఇలాంటి సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అండి. ఒక కథ మనం స్క్రిప్ట్ తీసుకుని ఇద్దరు డైరెక్టర్లకు ఇస్తే ఇద్దరు డిఫరెంట్గా తీస్తారు. సేమ్ అంటే దానిలో డైలాగ్ టు డైలాగ్ ఉన్నది కూడా ప్రజెంటేషన్ మారిపోద్ది. సో నాకు తెలిసి అంటే నాకు పక్కన పెడదాం, అనిల్ లాగా ఎంటర్టైన్మెంట్ తీసేవాళ్ళు ఇండస్ట్రీలో, అనిల్ లాగా తీసేవాళ్ళు నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ యూనిక్. సో సేమ్ లైక్ దట్ నా టేస్ట్ ప్రకారం నా సినిమా ఇప్పుడు హై అనేది ఉంటుంది కదా, ఐడెంటిటీ ఎన్ని కాదు, అంటే నా టేస్ట్ అది. అంటే నేను జనాలకి నేను ఎలా చూపించాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆర్జీ గారికి ఒకటి ఉంటుంది, రాజమౌళి గారికి ఒకటి ఉంటుంది, అనిల్ అనగానే ఒకటి ఉంటుంది. దీన్ని ఐడెంటిటీ అంటారా లేకపోతే పక్కన పెడతాను. మై లవ్ టువర్డ్ సినిమా ఈజ్ వాట్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ సినిమా. అనిల్ గారి గురించి నిన్నే అన్నారు, ఆయన ఆర్టిస్ట్గా కూడా చేస్తే సక్సెస్ అవుతారని చెప్పేసి. నిన్న అలీ గారు కానీ శివాజీ గారు కానీ అన్నారు. మీరు ఆర్టిస్ట్ అవుతున్నారు, ఇద్దరు కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచన ఉందా? యాక్చువల్గా పటాస్ ముందు నేను అనిల్తో షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. అంటే నేను ఆర్టిస్ట్ డైరెక్టర్ రకరకాలు, బట్ పటాస్ టైంకి దాన్ని ఆపాను. అండ్ తన ఆర్టిస్ట్ అవ్వాలి లేదు అన్నది తనది. కానీ నాకు తెలిసి నౌ హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ అంటే అందరి జనాలకి ఇంత మంచి డైరెక్టర్ ఉంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. ఒకటండి, మీరు అనిల్ గారు మీ కాంబినేషన్ సక్సెస్, మీ ఫ్రెండ్షిప్ తెలుసు. బట్ మీతో పాటు అటు సాహు గారు కానీ ఇటు హరీష్ పెట్టి గారు కానీ మీ జర్నీలో వేరే ట్రావెల్ కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కనిపిస్తుంది. సో ఎలా ఏంటి దీని గురించి? డెఫినెట్లీ అండి, ఇద్దరు పాజిటివ్ పర్సన్సే. సాహు గారైనా ఈయనైనా మా రిలేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. దాని గురించి ఏం చెప్పను. కృష్ణ గారు, జనరల్గా ఫస్ట్ సినిమా అనగానే అంటే మీరు క్యారెక్టర్ చేస్తున్నారు, డైరెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ప్రొడ్యూసర్గా ఉండడం అనేది చాలా తక్కువ, కొంతమంది మాత్రమే చేస్తారు. అంటే ఈ సినిమాకి ఇన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్గా కూడా ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే పక్కన ఎంత కావాలంటే అంత సినిమాకి సఫిషియెంట్గా పెట్టే హరీష్ గారు ఉన్నారు కదా. సో మీరు ప్రొడక్షన్లోకి ఎందుకు? అంటే ప్రొడక్షన్ అంటే ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం మేము, ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ చేసాం. అది పెద్ద నాకు అదేమి సినిమా అండి అంతే. నేను అదే ఆలోచిస్తాను తప్ప ప్రొడ్యూసర్ ఇదే ఆలోచించను. బట్ అనిల్ అన్నట్టు నేను ముక్కు సూట్ మనిషిని, నేను ఇంతే అని చెప్తూ ఉంటాను కదా.
సో నా సబ్జెక్ట్ నేను కొన్ని చెప్పడానికి కొన్ని లిమిటేషన్లు వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. దాని గురించి ప్రొడ్యూసర్గా కూడా అయ్యి ఉంటాను. సో డైరెక్టర్ గారు టీజర్ చూస్తుంటే కొన్ని రేర్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి ఉంటారు అక్కడ. డెఫినెట్గా అక్కడ అడిగితే పర్మిషన్ కూడా ఇవ్వరు. అలాంటి చోట ఎలాంటి గ్యాంబ్లింగ్ చేస్తారు మీరు? గ్యాంబ్లింగ్ ఏం చేయలేదండి, విత్ పర్మిషన్స్. బట్ పాయింట్ ఏంటంటే ఆ షూట్ చేసే టైంలో కానీ మాకు చాలా ఆబ్స్టికల్స్ వచ్చినాయి. ఆ ఆబ్స్టికల్స్ అన్నీ చాలా అంటే వెరీ హార్డ్. ఒక్కోసారి నాకు తలనొప్పి వచ్చేసేది అనమాట. అంటే ఒకసారి చిన్న యాక్సిడెంట్ అవుతాయని ఇదా అవుతాయని ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అక్కడ మన మిగతా మేము తీసుకున్న ఆన్లైన్లో కట్టచ్చు. యాక్చువల్గా మాకు ఈ రోడ్డు కావాలి అంటే ఆన్లైన్లో మనం డబ్బులు కడితే కార్పొరేషన్కి వాళ్ళు ఈ టైమ్స్ అని ఇస్తారు. కానీ ఆ టైంలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ఎనీహౌ నా ఆర్టిస్టులు కానీ మా కెమెరామెన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. అది సో ఇన్ని డిపార్ట్మెంట్లు కవర్ చేశారు కదా, నిజంగా ఎందులో హై వచ్చేది? కెమెరా ముందు వచ్చినప్పుడు హై వచ్చేదా? కెమెరా వెనకాల యాక్షన్ డైరెక్షన్కే నాకు అయ్యింది. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అంటే యాక్చువల్లీ ఇది టైం పడుతుంది. ఈ సినిమా ఈ రోల్కి నేను 2-3 అడిగాను. ఇంత టైం అయితే మేము చేయలేమన్నారు. సో నేనే చేద్దామని దిగాను. దిగిన తర్వాత నేను చేస్తున్న లొకేషన్లో నేను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయటం అనేది అంటే ఒక సెట్ టేస్ట్ చేయటం అనేది వేరు. మన కంట్రోల్లో లేని లొకేషన్లో చేస్తున్నప్పుడు అనిపించింది బాగా దిగిందిరా నాకు అన్నట్టు అనిపించింది. అనన్య హియర్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. అని అడుగుతున్నారు. యాక్చువల్లీ టీజర్లో చూసినప్పుడు మీరు తన దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ మిమ్మల్ని చంపమని అడిగారు కదా. ఈజ్ దట్ ఫర్ అ వ్లాగ్ ఆర్ లేకపోతే నిజంగానే యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్ అని అంటే సినిమా చూడండి అని చెప్తారు. బట్ ఇన్ డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే వై యు ఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ లైఫ్? ఎందుకు అట్లా? ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను బికాస్ పక్కనే ఉన్నారు, తిడతారేమో. బట్ ఐ విల్ సే దట్ మనందరికీ లైఫ్లో బేసిక్ థింగ్ ఇస్ వ్యాలిడేషన్, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ఐ విల్ సే ఇన్ సమ్మరీ దట్ లావణ్యకి అదే కావాలి. అండ్ అది కొంచెం అటు ఇటు అయినప్పుడు షీఈస్ చూసింగ్ ద ఈజీ వే అవుట్ ఆఫ్ డెత్. సాయి కృష్ణ గారు హాయ్ అండి. మళ్ళీ అటేనా? హరీష్ గారు సార్, అంటే ఈ 2 years గ్యాప్లో చేస్తూ వచ్చారన్నారు. బట్ మీరు కన్నడలో ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ వచ్చారు, శివరాజ్ కుమార్ గారి. మేబీ ఏంటి అదే మన తెలుగు డైరెక్టరే దానికి వర్క్ చేస్తున్నారు. ఏంటండి అది ఒక భారీ ప్రాజెక్టు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుంది, ఎట్లా ఏంటి అసలు? అది ఇంకా పాన్ ఇండియా దాకా అనుకోలేదండి. ప్రస్తుతానికి అది కన్నడ అండ్ మలయాళం మెయిన్ రీచ్. 2 artists ఫ్రమ్ మలయాళం నుంచి ఒక ఆర్టిస్ట్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఉన్నారు. సో అవి 2 అనుకున్నాం. పాన్ ఇండియా ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంటే పొలిటికల్ ఉంటుంది? లేదు లేదు లేదు, అది టోటల్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ డ్రామా. ఓకే, అది వెరీ సూన్ అది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ తెలుగులో కంటిన్యూస్గా ప్లానింగ్ ఉందండి? డెఫినెట్గా చేస్తాను. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పల్లవి చూడటానికి ముస్లింలో ఉన్నారు కానీ పల్లవి అని హిందూ పేరు ఉంది. క్యారెక్టర్ నేమ్ సఫీనా. సఫీన్ బయట మీ నేమ్? బయట నా నేమ్ పల్లవి. సో అంత వేరియేషన్ ఉంది. ఎలా పోర్ట్రే చేశారు ముస్లిం రోల్? ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వర్క్ చేశారా, వర్క్షాప్ చేశారు? హిజాబ్ వేసుకోవడం నేర్చుకున్నాను బాగా. ఇంకా కొన్ని అంటే ముస్లిం లాంగ్వేజ్ ఉంటుంది కదా, హిందీ, హైదరాబాదీ హిందీ, అలా కొంచెం నేర్చుకున్నాను. ఓకే. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారా? ఆడిషన్ చేసాం, ఇద్దరు కలిసి ఆడిషన్ చేసాం. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనన్య గారు, చాలా రోజులైంది మిమ్మల్ని ఆన్ స్క్రీన్లో చూసి. సో ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, మిమ్మల్ని ఈ సినిమా సెలెక్ట్ చేసుకుందా? నేను సాయి గారితో లాలీపాప్ అని ఒక సాంగ్ చేశాను ఇమీడియట్లీ ఆఫ్టర్ 30/21, అది మీకు తెలిసి ఉంటుంది. సో దాని తర్వాత సాయి గారు వచ్చి నాకు యాక్చువల్లీ ఒక కంప్లీట్లీ వేరే స్క్రిప్ట్ చెప్పారు ఒక సినిమాకి. బట్ దెన్ దట్ వాజ్ ఆల్ డన్. అండ్ దెన్ మధ్యలో ఆయన మైండ్ చేంజ్ చేసుకొని లేదు నేను డిఫరెంట్గా చేస్తున్నా అని ఈ స్క్రిప్ట్ చెప్పారు. సో ఐ థింక్ నాకు ఎప్పుడూ ఆ చాయిస్ లేకుండే నువ్వు చెప్పడానికి. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రాజెక్ట్. సార్ చాలా హైలోనే ఉంది సార్, ఎంగేజింగ్ ఉంది టీజర్. సో ఐ హోపింగ్ కంటెంట్ అంతా బాగాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఈ సినిమా మీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అంటే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది
ఒక షార్ట్ చూస్తుంటే చార్మినార్ బ్యాక్డ్రాప్లో షార్ట్ ఒక హీరోయిక్ షార్ట్ పెట్టారు సాయి గారు, చాలా బాగుంది ఆ షార్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్యారెక్టర్ మీకు ఎంత హై ఇచ్చింది? నాకు చాలా 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 హై ఇచ్చిందండి ఈ క్యారెక్టర్. ఎస్పెషలీ మీరు అంటున్న చార్మినార్ షార్ట్, నేను షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ షార్ట్ కోసం వెయిట్ చేసిన, అండ్ ఇట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ మీరు అన్నారు కదా వేరే సినిమాల్లో చిన్న రోల్స్ చేసిందని, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా చాలా హెల్ప్ అయింది నాకు ఇప్పుడు ఆనెస్ట్లీ మీతో మాట్లాడడంలో కూడా. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ యాడెడ్ అప్ టు దిస్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ మై బిగ్ డెబ్యూ. సాయి గారు, బుల్రాజ్ని ఏంటి సార్ అండి ఎలా తెచ్చారు ఏంటి? అంటే యాక్చువల్గా బుల్రాజు సినిమాల్లోకి రావడానికి కారణం నేనే. తను ఒక వీడియోలో చూసి సెలెక్ట్ చేసింది నేను మన అనిల్ సినిమాకి, సంక్రాంతికి వస్తున్నానికి. సో నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నేను వాడుకోవాలి కదా. మీకంటే ఎవరికి రైట్స్ లేవు సార్. లేవు. నేననేది ఏంటంటే తన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అయినాయి కదా. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పకూడదు కానీ, బట్ ఐ ట్రీటెడ్ హిమ్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఎలా ట్రీట్ చేస్తున్నారో అలా కాకుండా డిఫరెంట్గా ట్రీట్ చేసి తను ప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పోస్టర్ మీద కనిపించిన వాళ్ళందరికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆ పిల్లాడి మీద ఉన్నాయి కదా. అంటే వీళ్ళు ఏం చేసినా మేము పట్టుకుంటాం, కానీ కుర్రాడు ఇంకేదేదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటాం కదా. ఏదో సీరియస్గా డైలాగ్స్ చెప్తున్నాడు. డెఫినెట్లీ సార్. అంటే నేను ఒకటి చెప్పగలను, అంటే ఇప్పుడు ఇది పీకేస్తుంది అని చెప్పను. తను ఏదైతే చేస్తున్నాడో, మనం ఏదైతే చూస్తున్నామో అది కాకుండా తను వేరుగా చేయించాను. ఆ వేరుగా చేయించింది డెఫినెట్గా హై ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రైటింగ్ స్టైల్ కానీ ఇది కానీ చూస్తుంటే మాకు కృష్ణవంశీ గారి డేంజర్ గుర్తొస్తుంది. అవును సార్, ఈ టీజర్ చూసి చాలా మంది అదే అన్నారు నాకు కూడా. సో బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మురారి సినిమా నాకు చాలా బాగా ఇష్టమైంది. దానికి దీనికి అయితే పోలికలేదు సార్. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా అంటే? నాకు ఈ సినిమాకి అంటే వే ఆఫ్ మేకింగ్ ఇన్స్పిరేషన్ అయితే ఒక్కటి సార్. అంటే ఆ రోజుల్లో నాకు స్క్రీన్ ప్లే వైజ్ చాలా పేసీగా తీసుకెళ్ళిన సినిమా అది ఒకటి ఉండొచ్చు సార్. ఒక రూటెడ్ కామెడీ తీసుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంలో మీ పాత్ర ఉంది. ఇది కంప్లీట్ ఒక మల్టీప్లెక్స్ మూవీలా కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్? అదే లేదు సార్, సినిమా అనేది మల్టీప్లెక్స్ అది నాకు అదే నా పాయింట్ కాదు సార్. గ్యారంటీగా థియేటర్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ మనిషి అయినా ఒక ఫీల్ ఇంట్రెస్ట్గా నాట్ ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్ అని ఫీల్ అయితే అది ఎక్కడ ప్లే చేసినా సరే అది ఇట్ విల్ బి గుడ్ సినిమా సార్. అంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో ప్లే చేసినా సరే నా సినిమా వాళ్ళ ఎమోషన్స్ కనుక జనాలకి నచ్చితే ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మూవీ. ఓకే, కృష్ణకం లక్కీ భాస్కర్లో చూసారా? చూసాను. సోషల్ మీడియాలో మీ కంటెంట్ కూడా చూస్తూ ఉంటాం. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని ఉంటుంది మీ బయోలో. సో సినిమాలో కూడా ఉండబోతుంది అది. డెఫినెట్గా. మిమ్మల్ని ఎలా పిక్ చేసుకున్నారు డైరెక్టర్ గారు? క్రొకడైల్ ఫెస్టివల్ నాకు జరిగిద్ది, నేను చెయ్యను. సో నా క్యారెక్టర్ అలాంటిది. ఎలా ఉంది సోషల్ మీడియా టు ఇలా బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు? మై సెల్ఫ్ ఓన్లీ యాక్చువల్లీ. అంటే సోషల్ మీడియాలో నేనే పెట్టేవాడిని వీడియోలు, నేనే చేసేవాడిని. ఇక్కడికి కూడా అంటే థ్యాంక్ యూ ఫర్ అదర్స్ టు లైక్ రికగ్నైజ్ మై వర్క్. బట్ నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్ కూడా ఈ స్టేజ్ మీద, అంతే. కృష్ణ గారు సార్, నేను వెంకట్ సార్, టీవీ. దాదాపు అంటే అనిల్ రావుపూడి గారు 9 దాకా మొత్తం హిట్స్ మూవీస్ కదా, కానీ ఆయన ప్రొడ్యూసర్గా అయితే చేయలేదు, అన్ని హిట్స్ చేస్తున్నారు. మీరేంటి సార్ ఇంత ఫస్టే ప్రొడ్యూసర్గా రావటం అంటే ఏంటి? ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను సార్. నేను అనిల్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నీ చేస్తా. సో ఎవ్రీ క్రాఫ్ట్లో నేను అనిల్ సినిమాకి ఉంటా. సో అనిల్ తనకి ప్రొడక్షన్ ఇష్టం ఉండదు. బట్ ఐ థింక్ నాకు ప్రొడక్షన్ కూడా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు నాకు ఈ సినిమా సక్సెస్ అయితే నేనే డైరెక్టర్గా ఉండాలని నాకు కోరిక లేదు సార్. నా ప్రొడక్షన్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త వాళ్ళతో చేయాలని, కొత్త టెక్నీషియన్స్ వాళ్ళందరినీ చేయాలని నా కోరిక. హోప్ దిస్ మూవీ విల్ గివ్ మీ. అందరూ అనిల్ గారు హీరో అంటున్నారు కదా, నేను ఫ్యూచర్లో మీరు డైరెక్టింగ్ చేస్తే మరి అనిల్ గారితో డెఫినెట్గా సార్, మా ఇద్దరి మధ్య నా టాక్స్ నడుస్తున్నాయి, త్వరలో చేస్తాను. మంచి న్యూస్ ఇచ్చారు అయితే.
ఇదేదో కామెడీ అన్నాను సార్. ఊరికి ఇలా అంటారు కదా, ఆ మాట అన్నాను. తన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు డైరెక్షన్లోనే ఉంటుంది సార్. ఇందులో మీకు ఏది టఫ్ అనిపించింది సార్? ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్గా టఫ్ అనిపించింది సార్. ఎందుకని మీరు ఎంతో మంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఈజీ కదా మానిటర్ చేస్తూ. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే రోడ్ల మీద ఇట్ల మీద చేస్తున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారు అనేది నాకు కనపడదు కదా. నేను అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. ముందు నేను చూసుకుంటాను నేను ఎలా చేశానని, తర్వాత ఆడ చూస్తాను, తర్వాత మళ్ళీ టేక్ అంటే మేము చేసిన రోడ్లు ఆటలప్పుడు నాకు అసలు ఎందుకు దిగానరా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఐ ఫీల్ ఓకే, నేను చిన్న ఆర్టిస్ట్ని, పర్వాలేదు అనిపించింది. అదే అనిల్ అన్న తర్వాత అనిపించింది. హీఈస్ ఆల్వేస్ అన్ డైరెక్టర్ ఎట్ హార్ట్. ఎందుకంటే షార్ట్లో ఉన్నప్పుడు కూడా యాక్షన్ కట్ చెప్పేవాళ్ళు ఆయన, కెమెరాలో ఉన్నప్పుడు కూడా. మీరు కూడా మంచి అనిల్ గారి లాగా మంచి డైరెక్టర్ కావాలి. అలాగే ఎస్ కృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అంత రేంజ్కి ఎదగాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. సాగర్, అంటే ఇప్పుడు మీకు నాన్ ఆర్టిస్ట్ అంటే అనన్య కానీ, పల్లవి వీళ్ళందరూ ఉండి, అండ్ హరీష్ పెద్ది లాంటి ఒక నాన్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు కూడా ఒక సినిమాకి స్టార్ వెహికల్ కంపల్సరీ అయిపోయింది. సో అది ఎవరన్నా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వచ్చినట్టు ఈ సినిమాకి ఒక స్టార్ వెహికల్లా అంటే ఎవరు ఉంటారు? కరెక్టే సార్. ఇది అంటే కంటెంట్ అని అంటే అనగానే అది రెగ్యులర్ వర్డ్. బట్ ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు ఏంటంటే మాకు కూడా ఒక భయం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్కి ఎవరైనా రావాలి అంటే పలానా పర్సన్ అని. ఇప్పుడు మేము ట్రై చేసేది ఏంటంటే ఇప్పుడైతే బాగా ప్రమోట్ చేసి ఈ సినిమా మీరు చూస్తే బాగుంటుంది అని తీస్తే రాగలిగితే అది మేము సక్సెస్ అయినట్టు సార్. దీనికి ఆన్సర్ అయితే నాకు చాలా కష్టం. బట్ ఎనీహౌ ఈ మూవీ చూసినప్పుడు కంటెంట్ అయితే వాళ్ళు భలే తీసారా అనే ఫీలింగ్లో ఇంకేది ఆలోచించరు అనేది ప్రతి ఆర్టిస్ట్ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. అదే కాకపోతే మంచి కంటెంట్ ఒక్కటే సరిపోవట్లేదండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన శ్రీ చిదంబరం అనే సినిమా బాగున్నప్పటికీ కూడా జనాలు వెళ్ళట్లేదు అక్కడ దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి వెళ్ళాలి అనే ఒక ఇంటెంట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఏదైనా ఒక రీసెంట్ లాస్ట్ ఒక 2-3 yearsలో వచ్చిన చిన్న సినిమాలు ఏది హిట్ అయినా కూడా ఖచ్చితంగా ఒక స్టార్ వెహికల్ ఉంది. ఒక నాని గారు లాంటి వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టే ఆ సినిమాకి అంత ఎంగేజింగ్ రాగలిగింది. సో అలాగే ఇప్పుడు మీ సినిమాకి ఒక స్టార్ వెహికల్ లాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎవరిని నిల్చోబెట్టగలరు? అంటే మీకున్న ఒక కనెక్షన్ అనిల్ రావుపూడి గారిని ఒక మాక్సిమం ఒక ట్రైలర్ లాంచ్ వరకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు తీసుకురాగలరు. బట్ వుడ్ దట్ బి ఎనఫ్? సార్ దేనికి ఏది ఎనఫ్ కాదు సార్. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇదేంటంటే ఇప్పుడు మీరు టీజర్ చూశారు, చూసినప్పుడు మీకు ఒక రష్ అంటే ఒక చూడంగానే భలే ఉందిరా అనే ఫీలింగ్ కలిగింది అనుకోండి సార్. రేపు నేను ట్రైలర్ కానీ నా సాంగ్స్ కానీ వేస్తాను. నేను బాగా నమ్మేది ఏంటంటే ఒక సినిమాని టీజర్, ట్రైలర్ వాటి వల్లే జనాలు ఫస్ట్ చూడాలా వద్దా అని ఫిక్స్ అవుతారు. తర్వాత మనం చేసే ప్రమోషన్స్ బట్టి ఆ ప్రమోషన్స్ ఎలా చేస్తాను, ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను, అది మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ నా ట్రైలర్ అవ్వచ్చు, నా కంటెంట్ అవ్వచ్చు, ఇట్ విల్ గివ్ జనాలకి ఓకే చూద్దాం అని అదైతే గ్యారంటీ కలుగుతుందని నా నమ్మకం. అండ్ అనన్య, ఇప్పటిదాకా మీరు చేసిన కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి కంప్లీట్గా ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ అన్ని చేసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు ఓవర్వెల్మింగ్ అండ్ హై ఒక క్రాసింగ్ యువర్ బార్డర్ కైండ్ ఆఫ్ ఇది కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ పోస్ట్ దిస్ మీ ఇమేజ్ తాలూకా ఏదైతే ఇప్పటిదాకా ఉన్న ఒక అండర్వెల్మింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారో ఆ ఇమేజ్ ఎలా చేంజ్ అవబోతుంది అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ పాజిటివ్గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో కూడా చాలా అండర్వెల్మింగ్ పర్సన్ని. సో టు బీ దట్ డ్రమాటిక్ అండ్ అంత లౌడ్ పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ వాస్ టఫ్. బట్ యా, హోప్ఫుల్లీ యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగితే ఇంకొంచెం వర్సటైల్ క్యారెక్టర్స్ చేయొచ్చు అని ఐమ్ హోపింగ్. ఓకే, ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనే ఒక మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైతే ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ వచ్చారో వాటికి మళ్ళీ మొగ్గు చూపకపోవచ్చు మీ సైడ్ నుంచి కూడా. సో అది పర్లేదండి, ప్రిపేర్డ్గా ఉన్నారు దానికి. హీరోయిన్గా వెళ్ళిపోదాం. పల్లవి హియర్. ఓకే, సో అంటే మీ రియల్ నేమ్ కంటే రియల్ నేమ్ ఎక్కువ బాగా గుర్తుండిపోయింది నాకు. నా పేరు సాయి కృష్ణ అండి. యా, సో ఎందుకంటే మీ క్యారెక్టర్ అలా అనమాట. బెట్టింగ్స్ అంటే ఎక్కువ హై అని చెప్పారు కదా, సో రియల్ లైఫ్లో కూడా బెట్టింగ్స్ అంటే అంతే హై ఉంటారా? అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మీడియా ముందు బెట్టింగ్స్ గురించి ఎందుకండి? నో అస్సలు నాకు బెట్టింగ్లు అంటే చెడ్డ చిరాకు. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా రూటెడ్ క్యారెక్టర్. ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని క్యారెక్టర్స్ చూడగానే అబ్బాయి ఇలాగే ఉంటారు కదా బయట జనాలు. సో బేసిక్లీ మనం లైక్ వెన్ యూ గో ఇంటీరియర్స్, హైదరాబాద్ ఇంటీరియర్స్ కానీ ఆ ఏరియాలో, సో
ఈ క్యారెక్టర్ సార్ ఎలాగైతే డిజైన్ చేశారో బేసిక్లీ లైక్ ఎలా ఉండాలి అనుకొని చాలా రూటెడ్గా ఉంది, చాలా ట్రూ టు ఇట్స్ కోర్. సో ఇది లైక్ చూసిన వాళ్ళందరూ లైక్ మీరు హైదరాబాద్ వచ్చి మొత్తం సిటీ అంతా చూసి లైక్ జనాల్ని కలిసి ఉంటే విల్ కనెక్ట్ విత్ దట్ క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి గారు హాయ్ అండి. లాస్ట్ షాట్లో హార్స్ రైడ్ చేసుకుంటూ వస్తున్నారు కదా మీరు. సో వాట్ ఈస్ దట్ అంటే ఆ సీన్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే హై అంటున్నారు, హార్స్ రైడ్ చేస్తున్నారు, ఏదైనా కనెక్షన్ ఉందా దానికి? నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. ఐ థింక్ మై వర్క్ విల్ స్పీక్ ఆఫ్టర్ ద రిలీజ్. కృష్ణ గారు సార్, రియల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ అంటే క్యారెక్టర్స్ ఇలా చేయాలి, కొన్ని రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే రియల్ లైఫ్లో కూడా కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా. సో మీకు అలా హై ఇచ్చే మూమెంట్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ అనండి. అంటే ఇలా మూవీస్ రిలీజ్ చేయడమే చాలా పెద్ద టఫ్ జాబ్. రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ హై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Done. Thank you so much to all our media friends. Thank you so much to the team.